అమెరికా, యూరప్, నాటో దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మాజీ సైనికుల్ని కాంట్రాక్ట్ బేసిస్ మీదన ఉక్రెయిన్కి పంపించారు. వాళ్లే ఉక్రెయిన్ వాళ్ళతోన మెయిన్ టార్గెట్స్ దెబ్బతీస్తుంది. రష్యాలో ఉన్నటువంటి మెయిన్ టార్గెట్స్ని కొట్టగలిగిందంటే ఇది ఉక్రెయిన్. అదే కారణమని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అది ఇక ఓపెన్ అప్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్రమంగా పరిణామాలు మారిపోతున్నాయి. అన్ని వ్యవహారాలని రష్యా సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది. మొన్ననే ఫ్రాన్స్ ఎప్పుడైతే డైరెక్ట్గా సైన్యాన్ని తీసుకొచ్చింది, మిగతా దేశాలు కూడా సైన్యాన్ని తీసుకొస్తుంటే 6,000 మంది ఇట్లా విదేశాల నుండి వచ్చిన వాళ్ళని లేపేశామంటూ సమాధుల్ని కూడా చూపించింది రష్యా. తాజాగా పట్టుకుని అరెస్ట్ చేసి చూపెడుతోంది. ఒక పౌరుడు ఎవరైతే ఈ అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ ట్రైన్డ్ వ్యక్తిని పట్టుకుని అతని దగ్గర కేర్సన్ ప్రాంతంలో ఉన్మాద కార్యకలాపాలు సృష్టించడం. మొన్న ఎట్లయితే మాస్కోలో షాపింగ్ మాల్ మీద జరిగిన దాడి తరహాలో ఒక దాడిని కేర్సన్ ప్రాంతంలో, రష్యా ఆక్రమించుకున్న కేర్సన్ ప్రాంతంలో చేయడానికి ప్రిపేర్ అయితే దాన్ని ముందుగానే కంట్రోల్ చేసింది రష్యా, వాడిని అరెస్ట్ చేసింది.